రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈ 2 సంవత్సరాల్లో మహిళలకు రక్షణ పూర్తిగా కరువైంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డరే లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక మహిళల విషయంలో ఏం జరిగిందని కనుక మనం ఒకసారి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు సంబంధించి మహిళల మీద దాడులు పెరిగాయి, మహిళల హత్యలు పెరిగాయి, మహిళల మీద అఘాయిత్యాలు పెరిగాయి. ఇవన్నీ తట్టుకోలేక మహిళల యొక్క ఆత్మహత్యలు పెరిగాయి. మహిళల విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది వారు సాధించినటువంటి ఘనత. ఇవి ఎంతలా అంటే ఈరోజు చూస్తూ ఉన్నాము, అందరూ కూడా మీడియాలో చూస్తుంటారు. మా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మహిళ తన తలుపు కొట్టి తన ఇంటి మీదకి వెళ్ళి మరి తన మీద ఏ విధంగా అఘాయిత్యం చేశారో మనమంతా కూడా చదివాం. ఈ రోజున పరిస్థితి కూడా 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇలా ఉందంటే ఒక్కసారి మరి కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏం చేస్తున్నారు ఈ పోలీసులు? నిద్రపోతున్నారా? మహిళల మీద వరుసపెట్టి దాడులు, అఘాయిత్యాలు, హత్యలు, ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు, ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసులు ఇంత కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వారి దృష్టికి ఇవన్నీ వస్తున్నాయని అనుకుంటా ఉన్నాం మేము కూడా. మరి ఇవన్నిటి మీద కూడా ఏమాత్రం కూడా దృష్టి సాధించట్లేదంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. వీళ్లకు వాళ్ళ విధుల మీద, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మీద పోలీసులకు చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ మహిళల రక్షణలో ఏదో చేద్దాము, మహిళల రక్షణ ముఖ్యం కదా, మహిళల పట్ల మహిళల యొక్క జరుగుతున్నటువంటి దాడుల మీద మరి ఏదన్నా ఒక ఇనిషియేట్ చేద్దాము, మహిళల రక్షణ కోసం పాటుపడదామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకోలేదంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఈ ప్రభుత్వానికి మహిళల రక్షణ మీద పూర్తిగా చిత్తశుద్ధి లేదు. ఈ పోలీసులకు కూడా ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మనం చూస్తూ ఉన్నాము, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీలో పోలీస్ శాఖకు ఫస్ట్ ప్లేస్లో ఉండేది. 100కి పైగా కూడా అవార్డ్స్ వచ్చాయి ఏపీ పోలీస్కి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి ఈ రోజున చూస్తే పాస్ మార్క్స్ కూడా లేవంట, 16% ఏదో అంటా ఉన్నారు. 36th ప్లేస్లో మనం ఉన్నాము. 36th ప్లేస్లో ఓవరాల్గా మనం ఉన్నామంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతా ఉంది? ఇది డిజాస్టర్ అని. ఈ డిజాస్టర్ కారణం ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు గారు? ఈ డిజాస్టర్కి కారణం మీరే. మీరు తీసుకొచ్చినటువంటి ఎజెండా రెడ్ బుక్కే దీనికి కారణం. పూర్తిగా మీరు అధికారంలోకి వచ్చాక మీరు పోలీస్ శాఖకి ఇచ్చినటువంటి ఎజెండా ఏంటి? ఈ రెడ్ బుక్ పాలనని, ఈ రెడ్ బుక్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పారు. వాళ్ళు ఎక్కడ కూడా పోలీసులు డివేట్ కాకుండా ఈ రోజు కూడా అదే చేస్తూ ఉన్నారు. ఈ రెడ్ బుక్ ఎజెండాలో భాగంగా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడున్నా, ఏం చేసినా, ఏ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినా, ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా అడ్డగోలుగా వాళ్ళ మీద కేసులు పెట్టడము, ఇల్లీగల్ కేసులు కట్టడము, నెరేటివ్స్, స్క్రిప్ట్స్ పోలీసులే బిల్డ్ చేయడము, దాన్ని ఎఫ్ఐఆర్ చేయడము, ఇల్లీగల్ అరెస్టులు, ఇల్లీగల్గా జైలు పాలు చేయడము, బెదిరించడాలు, భయపెట్టాలు, కొట్టడాలు, తిట్టడాలు, ఇదేగా చేస్తుంది మీ పోలీసులు. కాబట్టి పోలీసులు పూర్తిగా రెడ్ బుక్ అమల్లో బిజీగా ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు డెలివర్ చేయాల్సినటువంటి విధులు, రెస్పాన్సిబిలిటీస్ అండ్ రోల్స్ ఏవైతే పోలీస్ శాఖకు సంబంధించి ఉంటాయో వీటి నుంచి ఎప్పుడో డివేట్ అయిపోయారు. ఇప్పటికైనా మీరు మేలుకొని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళల రక్షణ కోసము, మహిళల సేఫ్టీ కోసము, సెక్యూరిటీ కోసము దిశ యాప్ లాంటివి తీసుకురావడము, జీరో ఎఫ్ఐఆర్ లాంటివి తీసుకురావడము, అనేక డ్రైవ్స్, అనేక కౌన్సిలింగ్స్, అన్నీ ఒక చక్కటి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా తీసుకొని ఒక సేఫ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్ది రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఆఖరికి ఎంప్లాయీస్, వృద్ధుల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హ్యాపీగా ఉన్నారు. ఈ రోజున రాష్ట్ర ప్రజల పరిస్థితి అది కాదు. ఈ రోజున ఎవరికి రక్షణ లేదు. మహిళలకు లేదు, విద్యార్థులకు లేదు, ఎంప్లాయీస్కి లేదు, సామాన్య ప్రజలకు లేదు, ఎవ్వరికి కూడా రక్షణ లేదు. ఎందుకంటే కంట్రోల్ లేదు మీకు. లా అండ్ ఆర్డర్ పనిచేయట్లేదు. లా అండ్ ఆర్డర్ మీద దృష్టి చంద్రబాబు నాయుడు గారికే లేదు. ఎందుకంటే ఎంతసేపు రెడ్ బుక్ మీద ఉంది కదా మీ దృష్టి అంతా. కాబట్టే చెప్తున్నాం, ఇప్పటికైనా కూడా మహిళల విషయంలో, మహిళల రక్షణ విషయంలో ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా
ఇప్పటికైనా ఒక కంట్రోల్ తీసుకోవాలంటే ఇప్పటికైనా మీ రెడ్ బుక్ ఎజెండా అనేది పోలీస్ శాఖలో మార్చి పోలీస్కి సంబంధించినటువంటి అసలైన విధుల్లోకి వాళ్ళని ఆ విధులు అమలు చేసేలాగా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేశాం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీలో పోలీస్ శాఖ ఫస్ట్ ప్లేస్లో ఉంది, బెస్ట్ ప్లేస్లో ఉంది. ఈ రోజున ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏపీ పోలీస్ శాఖ పరిస్థితి 36 ప్లేస్, పాస్ మార్క్స్ కూడా లేవు, ఫెయిల్. మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పాలన, గొప్ప ఇనిషియేటివ్స్ తీసుకువచ్చి ఈ ఇనిషియేటివ్స్ని చక్కగా అమలు చేస్తే మీరు ఏం పేర్లు పెట్టారు అప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఉమెన్ ట్రాఫికింగ్ అన్నారు, మిస్సింగ్ అన్నారు, ఇంకా రకరకాల పేర్లు పెట్టి రకరకాలుగా మాట్లాడారు. మరి ఆ మాటలన్నీ ఏమయ్యాయి? 2 ఏళ్ళు అయింది కదా. మరి దాని మీద ఏమి రిపోర్ట్ తీసుకొచ్చారు? దాని మీద మీరు ఏం ఫైండ్ అవుట్ చేశారు? మరి ఈ రోజున జరుగుతున్న ఈ వరుస ఎపిసోడ్స్ని కంట్రోల్ చేయడానికి ఏం చేశారు మీరు? ఏం ఇనిషియేటివ్స్ తెచ్చారు? ఎక్కడ చూడండి విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, ఎక్కడ చూడండి మందు షాపులు, విపరీతమైనటువంటి గాంజా, డ్రగ్స్ అన్నీ కూడా ఈరోజు విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేసే మెకానిజమ్స్ ఏమీ లేవు కాబట్టి క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది. అది మహిళల మీద ఈ విధంగా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ సిచ్యువేషన్ మీద, మహిళల రక్షణ మీద దృష్టి సారించి ఈ సిచ్యువేషన్కి ఒక కంట్రోల్ తీసుకురండి. పోలీసుల యొక్క విధులు చేసుకోమని మీరు దయచేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మహిళల రక్షణ కోసం ఇప్పటికైనా పనిచేయండి. ఇంకో మహిళకి ఇలాంటి పరిస్థితి రాకుండా కాపాడండి చంద్రబాబు నాయుడు గారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.